భారత్ మాతాకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, శాసన మండలి సభ్యులు శ్రీ కుమరయ్య గారు, శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, జాతీయ నాయకులు, రెండు రాష్ట్రాల కో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని గోసపెడుతున్నటువంటి తీరు ఈ దేశంలో బహుశా ఎక్కడ మనం గతంలో చూడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ముఖ్యంగా అనేక మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి అదే రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి చెక్ ఇచ్చేసి వారిని గౌరవించి పంపాల్సినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూ దాదాపు ఇప్పటి వరకు 50 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు చనిపోయారంటే ఇవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు అవలంబిస్తూ ఉన్నది? అధికారంలోకి రాకముందు ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పాడు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ సంఘాల కోసం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణం చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం మరి పెండింగ్ డిఏలను బకాయిలను చెల్లిస్తలేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం, సప్లిమెంటరీ బిల్లులన్నీ 15 దినాల్లో చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చే డిఏలో కూడా సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా చెల్లిస్తామని చెప్పారు. దాన్ని ఊసే లేదు. జీవో 317 సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ద్వారా ఏటా వేసవి కాలంలో చేపడతామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి మాట్లాడడం లేదు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు సిఫార్సులు చేస్తామని చెప్పారు, అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అంశాన్ని మాట్లాడడం లేదు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్లో ఉన్నటువంటి జబ్బులు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. దాని ఊసు లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను, ఆశా వర్కర్లను అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేపట్టక ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు నెరవేర్చకపోగా అనేకంగా మరి రిటైర్డ్ ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రాట్యుటీ, కమ్యూనికేషన్, పిఎఫ్ ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు జమ చేసుకున్నటువంటి గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ ఎందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తలేదు. ఈరోజు మీరు చూసినట్లయితే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ ఎస్టిమేషన్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పి ఉద్యోగస్తుల్ని, రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని ఈ రకంగా గోసపెడతా ఉన్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రిటైర్మెంట్ బెనిఫిట్ జాప్యం, వైద్య సదుపాయ సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు. ఈరోజు హెల్త్ కార్డులు ఇష్యూ చేయలేదు, ఈసీహెచ్ ద్వారా వారు అందుతున్నటువంటి వైద్యం అందుతలేదు, చాలా ఆసుపత్రుల్లో ఈరోజు మందులు లేవు. మరి చాలా మంది ఈరోజు బాధితులైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి రావాల్సిన రీఎంబర్స్మెంట్ కూడా సకాలంలో రాక ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం. ఎప్పటి లోపల మరి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యను పరిష్కారం చేస్తారు, లేని పక్షంలో వారి తరఫున భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చారు, అనేక సార్లు మంత్రులను కలిశారు. మొన్న జనవరి 1వ వారంలో మరి ఉద్యోగస్తులంతా కూడా అసెంబ్లీ ముట్టడి చేద్దామంటే
సీనియర్ సిటిజన్స్ అని కూడా చూడకుండా వారి మీద విచక్షణ రహితంగా పోలీసులు చేసిన దౌర్జన్యం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. మరి ప్రజలు కూడా గమనిస్తున్నారన్న సంగతిని తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా రిటైర్డ్ ఉద్యోగులను సైతం ఇబ్బందులు పెట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఈ రోజు వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారందరూ ఒకటిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇద్దామంటే చివరకు వారి మీద కూడా పోలీసుల చేత దౌర్జన్యం చేయించేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి కలిగిందంటే ఇంతకన్నా ఇంకొక మరి దౌర్భాగ్యం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్త పెన్షనర్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. ఒకవైపు పెన్షనర్లు పెరుగుతూ ఉన్నారు, మరోవైపు పాత 2 సంవత్సరాల నుంచి రిటైర్ అయినటువంటి వారి గురించి మరి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగస్తులకు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిందిగా పోగా కనీసం నెలకు 750 కోట్ల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మాట తప్పారు. మరి ఎప్పటి లోపల ఈ సమస్యలు పరిష్కారం చేస్తారో, మరి ఎప్పటి లోపల మీరు క్యాలెండర్ రిలీజ్ చేస్తారో, వీరి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారో అప్పటి వరకు వారి పక్షాన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వారి వెంట ఉండి వారికి తోడుగా ఉండి వారి వెంట మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్ కి మీరు సమస్య పరిష్కరించడానికి ఎందుకు ముందుకు వస్తలేరంటే వీరి దగ్గర కమిషన్ రావని, వీరికి పేమెంట్ ఇస్తే మీ చేతులు తడవని, మీకు కమిషన్లు రావని ఈ రోజు రిటైర్డ్ పెన్షనర్లని గాలి కొదిలేసి డబ్బులంతా కూడా కాంట్రాక్టర్ కోసం చెల్లిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారి సమస్య పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. దాదాపుగా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అనేకమైనటువంటి సమస్యలు, వారి సమస్యలు మీరు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం మేము ఒక ప్రణాళిక ప్రకటన చేసి ఖచ్చితంగా వారి వెంట మేము ఈ ఉద్యమంలో పాల్గొని మీ మెడలు వంచి వారి సమస్య పరిష్కారం కోసం వారికి తోడుగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి